నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, పవన్ కళ్యాణ్ మీద పిఠాపురంలో ఆహ్, అంటే హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. కడప నుంచి రౌడీలను తీసుకొచ్చారు అని చెప్పేసి నాగబాబు గారు ఒకటి అంటున్నారు. అంటే ఎంతమంది వస్తారు రండి మేము చూసుకుంటాం అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. దాని గురించి మీరేమంటారు? ఇక్కడ పిఠాపురంలో మనం గతంలో కూడా నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే అక్కడైతే ఆయన్ని ఎలాగైనా ఓడించాలి. సో పవన్ కళ్యాణ్ గారనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళకూడదు అనేటట్టు వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నట్టే అనిపిస్తుంది వైసీపీ వాళ్ళు. అందుకని ఎలాగైనా ఓడించాలి. మనీ కూడా 500 కోట్ల వరకైనా అక్కడ ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారనేది కూడా అంటున్నారు. అంటే ఈవీఎంలు కూడా ఫేక్ ఈవీఎంలు కూడా మనకు పట్టుబట్టడం జరిగాయి కదా గతంలో. అంటే అక్కడ ఆయన పంచాలనుకున్న ఐటమ్సే కానివ్వండి, ఏదైతే ఉంది ఈవీఎం గిఫ్ట్లుగా ఇవ్వాలనుకున్నటివి ప్రజలకు అక్కడ పంచడం కోసం, అంటే ఓట్లు ప్రలోభ పెట్టడానికి పంచే ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు తరలించడం జరిగింది పిఠాపురంకి. అదేలాగా అక్కడ గూండాలను కూడా పెట్టడం జరిగింది. సో ఎందుకంటే మనకు గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, సో అక్కడ బ్లేడ్తో వాళ్ళు కట్ చేస్తున్నారు, సో వాళ్ళు స్క్రాచెస్ లాంటివి పెడుతున్నారు, నాకు నా సెక్యూరిటీకి కూడా అవి తగులుతున్నాయి అని చెప్పైతే గతంలో చెప్పారు. సో ఖచ్చితంగా అలాంటి పనులు అయితే జరుగుతున్నాయని ఇదివరకే కూడా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు బహిరంగంగా నాగబాబు గారు చెప్పడం మూలాన మనకు తెలిసింది. కానీ అక్కడ మిథున్ రెడ్డిని అక్కడ పర్యవేక్షణ కోసం వాళ్ళు ఉంచటమే కానివ్వండి, మిథున్ రెడ్డి గారు అక్కడ పిఠాపురం ఏంటో అంటే ఆయన ఓడించగలడు, ఆయన అక్కడ క్యారీ చేయగలడు, అక్కడ యంత్రాంగాన్ని నడపగలడు అనే ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారిని అక్కడ ఉంచడం జరిగింది పిఠాపురంలో. కానీ అది కూడా జరగట్లేదు అనే దానికి రౌడీయిజంతో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇంకా వైసీపీ ఒకళ్ళని బెదిరించటము, కొట్టటము ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి కడప నుంచి కూడా కొంతమంది రౌడీ మూకం తరలించడం జరిగిందనేదే ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా దీని అన్నిటి మూలాన కూడా మనకు అనిపిస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే వాళ్ళ వ్యక్తి గెలవకూడదు, సో ఆయన అసెంబ్లీ వరకు రాకూడదు అనే ఆలోచనలోనే ఉన్నాడనేది అనిపిస్తుంది. కానీ అక్కడ తెలుగుదేశం కేడర్ కూడా గట్టిగా ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవచ్చని వర్మ గారే కానివ్వండి, మిగతా ఉన్న కేడర్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటమే కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల్లో రోజు డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేయటమే కానివ్వండి, ఇంకొకటి ఆయన మీద ఇంకోటి అలిగేషన్ కూడా ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన గెలిస్తే ఇక్కడ ఉండడు, పని చేయడు అని ఒక దీనికి తీసుకెళ్తున్నారు అపోజిషన్ వాళ్ళు. కానీ అది ఆయన ఎందుకు ఉండడు, ఉంటాడు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ప్రజలకు దగ్గరగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయించడమే కానివ్వండి, అక్కడ తెలుగుదేశం కేడర్, జనసేన కేడర్ కూడా గట్టిగా పనిచేస్తుంది. ఆయన ప్రజల్లో కూడా 15 సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి మళ్ళా స్టిల్ అదే చేస్తారు. సో ఆయనకంటూ ఒక నియోజకవర్గంలో గెలిపించి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇదే బాగోగులు అయితే చూస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే 15 ఇప్పటికి ఇన్నిసార్లు కూడా ఎలక్షన్లో ఎక్కడ వదులుకోకుండా పార్టీని, సో కష్టమైనా నష్టమైనా సో లాక్కొస్తున్నారు కాబట్టి. సో ఆయన విధానం కూడా ఎలా ఉందంటే ప్రజలకి నేను ఏదైనా చేయాలి అనే ఆలోచనతో ఉన్న వ్యక్తి కాబట్టి సో ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అయితే వదిలిపెట్టరనే అనిపిస్తుంది. ఆయన గతంలో కూడా అదే చెప్పారు, ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నారు కాబట్టి, ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ప్రజల దృష్టికి వెళ్తుంది. అండ్ ఆయన అంటే పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు అపోజిషన్ చేసే ఇంకొక ప్రధాన విమర్శ ఏంటి అంటే సినిమాలు చేస్తారు కాబట్టి సినిమాలు చేస్తూ పరిపాలన చేయడం కష్టం, సో పిఠాపురంలో కష్టం అని చెప్పేసి కూడా ఈ విషయం కూడా అంటున్నారు. అంటే దీన్ని ఎలా డిఫెండ్ చేయొచ్చు అంటారు? సినిమా చేస్తూ అనంటే ఆయన సీఎం ఏం కాదు కదమ్మా, రాజకీయాల్లో ఉన్నాడు. సో వాళ్ళకంటూ ఫ్యామిలీ రన్ చేసుకోవటానికి సంపాదన అయితే అవసరమే కదా. ఎవరు ఏ ఫ్యామిలీని రన్ చేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఫైనాన్షియల్గా కావాల్సిన అవసరం వచ్చినప్పుడు సో వాళ్ళ కుటుంబాన్ని నడుపుకోవటానికి డబ్బులు అవసరం, సో యాక్ట్ చేస్తారు. సో ఇప్పటి వరకు ఆయన రాజకీయాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే క్యాంపెయిన్ చేస్తున్నారు, పార్టీని నడుపుతున్నారే కానీ సో ఆయన పార్టీని నడపాలన్నా కానివ్వండి, ఆయన ఫ్యామిలీ రన్ అవ్వాలన్నా డబ్బులు అనేది అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆయన యాక్ట్ చేయాలి. ఆయన వృత్తి అది. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారం చేయొద్దంటామా,
ఏదైనా బిజినెస్ చేసేవాడిని, బిజినెసే కానివ్వండి, ఉద్యోగం చేసే వాళ్ళే కానివ్వండి, వాళ్ళ వృత్తిలో వాళ్ళు వెళ్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఎవరిని కూడా మానేసేసి మొత్తానికి రాజకీయాల్లో డబ్బులు ఎలా వస్తాయి? రాజకీయాల్లో డబ్బులు వస్తే కుటుంబం ఏమైనా కడుపు నిండుతుంది? రాజకీయాల్లో తిరిగినంత మాత్రం కడుపు నిండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పని చేయాల్సిందే. పని చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో అందుకని ఆయన సినిమాల్లో చేయటం తప్పెలా అవుతుంది? అట్లా అనుకుంటే మనం రోజా గారిని గతం ఇన్ని సంవత్సరాలుగా చూసాంగా. జబర్దస్త్లో ఆవిడ ఎమ్మెల్యే అయినా కూడా ఆవిడ జబర్దస్త్లో ఇన్ని సంవత్సరాలు నడుపుకుంటా వచ్చారు కదా. సో అది ఎవరు వాళ్ళ వృత్తిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ప్రజలకు అందుబాటులో లేకపోతేనో, ప్రజలకి మమేకం కాకపోతేనో, అక్కడ పని చేయకపోతేనో మాట్లాడాలి. సో రేపొద్దున వాళ్ళకి అవసరానికి ఆయన స్పందించకపోతే మాట్లాడొచ్చు. కానీ సో మీరు అలాంటి అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా ఆయన అక్కడే ఉంటారు కదా. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, అంటే పవన్ కళ్యాణ్ని ఎందుకు పర్సనల్గా తీసుకున్నారు సీఎం జగన్? అంటే ఇంతవరకు ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. ఈసారి ట్రై చేస్తున్నారు. అంటే లాస్ట్ టైం 2 సార్లు అంటే 2 చోట్ల ఓడినప్పటికీ ఈసారి ఒక ప్లేస్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నారంటారు జగన్? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన పర్సనల్ అటాకే చేస్తున్నాడు. ఆయన పెళ్ళిళ్ళ గురించే కానివ్వండి ఇవన్నీ. సో దానికి కౌంటర్గా నువ్వు నా 4వ పెళ్ళాం అంటమే కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు. సో అక్కడ నుంచి ఇంకా ఎక్కువ స్టార్ట్ అయి ఉంటుంది. సో ఎందుకంటే ఎవరు పర్సనల్ వాళ్ళవి. సో ఆయన పర్సనల్ పెళ్లి గురించి పబ్లిక్ అవసరం లేదు. సో ఆయన పబ్లిక్ ఏం చేస్తున్నాడు? సో ఆయన వ్యక్తిగత జీవితం ఎవరికి అవసరం లేదు. ఆయన పబ్లిక్ ఏం చేస్తున్నాడు అదే ఇక్కడ కావాల్సింది. కానీ అక్కడ వాళ్ళకి అది అనిపించట్లేదు. ఎందుకంటే ఆయనకున్నది అది మైనస్, అది ఒక్కటే కనపడుతుందని. మైనస్ కూడా ఎందుకు అనుకుంటాం? అది ఆయనకి ఇష్టం లేదు. డైవర్స్ ఇచ్చుకున్నారు, మ్యూచువల్ దీంతో డైవర్స్ వచ్చాయి. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ భార్యలుగా ఉన్న వాళ్ళు బయట వచ్చి చెప్పాలి. సో మాకు ఆయనతో ప్రాబ్లం, సో మాకు ఆయన మరణం కింద డబ్బు ఇవ్వలేదనో, సో ఇలాంటివి ఏమైనా వాళ్ళు చెప్పాలి. సో వాళ్ళే ఎవరు చెప్పనప్పుడు సో దీన్ని ఎందుకు వీళ్ళు ప్రొలాంగ్ చేస్తున్నారు? సో ఖచ్చితంగా అవన్నీ ఆయన బయట తీసినప్పుడు అయ్యనిచ్చే కౌంటర్లు కూడా అలాగే ఉంటాయి కాబట్టి అంతే కదా. ఆబ్వియస్లీ నువ్వు ఒకటంటే ఇంకొకటి అంటారు కాబట్టి సో ఖచ్చితంగా నువ్వు నన్ను మాట్లాడే అంతట వాళ్ళవా అనే ఒక అహంభావం జగన్మోహన్ రెడ్డిలో వస్తుంది. ఆ అహంభావంతోనే చేస్తున్న పనులే ఇవన్నీ. ఓకే. అంటే 500 కోట్లు ఖర్చు పెట్టి ఓడించాల్సిన అంటే పరిస్థితి ఏమొచ్చింది అని, అంటే అవసరం ఏమొచ్చింది జగన్కి? జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలవకూడదు అనే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి, సో అందరూ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలవాలి, ఆయన గెలిసే అసెంబ్లీ వరకు రావాలి అని ఈయనకి ఎలాగైతే ఆపోజిట్గా వీళ్ళు అనుకుంటున్నారో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలవటం ఇష్టం లేదు, వీళ్ళకైతే గెలిపించి ఆయనకి ఉన్న ఇదిని తగ్గించాలి. ఆ పొగరు తగ్గాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా అవసరం. కాబట్టి ఎందుకంటే ఆయన నిలదీస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఇది ప్రాబ్లం. సో ఆయన నిలదీయకూడదు. లోకేష్ గారు ఒక్కలే నిలదీస్తున్నారు. లోకేష్ గారికి కన్నా లోకేష్ గారితో ఈక్వల్గా మాట్లాడగలగాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలి. సో ఇద్దరు ఉంటే ఇంకా దాని ఇది ఇంత దుర్మార్గం పెరిగిపోతున్నప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏకం కావాలి. కాబట్టి లోకేష్ గారికి కూడా ఒక సపోర్ట్ దొరుకుతుంది పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు. సో నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దృష్టి పెట్టినా కూడా రేపు పొద్దున వీళ్ళిద్దరూ ఉన్నారంటే పార్టీ పరంగా కానివ్వండి అన్నిటికీ మంచిగా ఉంటుంది. రేపు అసెంబ్లీలో కూడా మంచి సపోర్ట్గాను మంచిగా ఉంటారనే ఉద్దేశంతోనే అదే కానివ్వండి ఆయనకి ప్రజా జీవితం మీద ఉన్న ఇంట్రెస్టే కావచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.